రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఆయేషా హత్య కేసు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుంది. అయితే సత్యంబాబు నిందితుడంటూ విచారణ చెప్తున్న పోలీసులు వారి విచారణలో ఎన్నో అవకతవకలు, అడ్డుగోలు దారులు పట్టాయనేది మొదటి నుంచి ప్రతిపక్షాలు, పౌర హక్కుల సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. దీనికి ఈ కేసులో సత్యంబాబు కంటే ముందు ఈ కేసులో నిందితుడని ఇరికించినటువంటి గురువిందర్ సింగ్ అలియాస్ లడ్డు ఒక ఉదాహరణ. అంతర్జిల్లాల నేరస్తుడైనటువంటి లడ్డు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. అతన్ని అడిగి ఆ వివరాలు తెలుసుకుంటే ఈ కేసు ఎలా పక్కదారి పట్టింది, విచారణ ఎలా కొనసాగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఐ న్యూస్ సత్యంబాబును అదేవిధంగా ఆయేషా హత్య కేసులో అసలైనటువంటి దోషులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే గురువిందర్ సింగ్ ఇంటర్వ్యూకి గత వారం 10 రోజులు ప్రయత్నం చేసి ఆఖరికి ఎట్టకేలకు ఒక నగర శివారులో పట్టుకోగలిగింది. అయితే ఆయన ఏమంటారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ కేసులో మొదట మిమ్మల్ని ఎలా ఇరికించారు? యాక్చువల్ గా నా అరెస్ట్ నాందేడ్ లో జరిగింది, మహారాష్ట్రలో 7/2/2008 కి అండర్ సెక్షన్ 379 కింద. అక్కడ నుండి విజయవాడ పోలీసు వారు నన్ను ఫస్ట్ ఏసీఎంఎం కోర్ట్ మేజిస్ట్రేట్ ఆర్డర్స్ ద్వారా మహారాష్ట్ర కోర్టు పర్మిషన్ తీసుకుని నన్ను విజయవాడ క్రిస్టల్ లంక కేసుకి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత నన్ను కోర్టులో పాత వారెంట్ కింద ప్రొడ్యూస్ చేసి నన్ను విజయవాడ జిల్లా జైల్లో ఉంచకుండా నన్ను రాజమండ్రి మార్చారు. రాజమండ్రి మార్చిన తర్వాత రాజమండ్రిలో కూడా పోలీసు వాళ్ళు ఇల్లీగల్ గా రావటం, నన్ను ఇంట్రాగేషన్ చేయటం, ఎవరెవరో సిఐడి అంటాం, హైదరాబాద్ నుండి అంటాం. నాకేం అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అప్పటి వరకు నాకు తెలియదు ఈ ఆయిషా మీరా ఎవరో, ఈ హత్య ఏంటో, ఈ గోల్ అంటే ఏంటో అనేది. నన్ను రాజమండ్రి పెట్టిన తర్వాత ఇలా పోలీసులు నన్ను హింస పెడుతున్నారని అనగానే ఆ రోజు ఒకసారి మా నాన్నగారును మా అడ్వకేట్ గారు వచ్చారు. వచ్చేసి ఇలా నేను ఇలా ఇరికియాలని ప్రయత్నిస్తున్నారు అని అన్నిన తర్వాత నేను అప్పుడు అర్థం చేసుకున్నాను ఈ ఇంట్రాగేషన్ ఎందుకు జరుగుతుందని. కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు స్టాఫ్ సూపరింటెండెంట్ గారు సాయినాథ్ రెడ్డి గారు దానికి అబ్జెక్షన్ పెట్టారు. ఇలా జైల్లో ఉన్న ముద్దాయి, రిమాండ్లో ఉన్న ముద్దాయికి తమరు ఇంట్రాగేషన్ చేయకూడదని చెప్పేసి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నన్ను రాజమండ్రిలో కుదరదు కనుక నన్ను వైజాగ్ సెంట్రల్ జైల్లో గాజువాక్ పిఎస్ వారు విశాఖపట్నం తీసుకుని వెళ్ళారు. అక్కడ తీసుకుని వెళ్ళిపోయి 3rd ఏసీఎంఎం కోర్టులో నన్ను ప్రొడ్యూస్ చేసి వారం రోజుల కోసం పోలీస్ కస్టడీ కోసం అడిగారు. వారం రోజులు కస్టడీ తీసుకునేటప్పుడు కోర్టు ఆర్డర్స్ అన్నమాట. కస్టడీలో ఉన్న ముద్దాయికి ఒక్కసారి తీసుకుని వెళ్ళి చూపించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుని వెళ్ళినప్పుడు నా ఫుట్ ప్రింట్స్ తీసుకున్నారు, నా బ్లడ్ తీసుకున్నారు. ఇవన్నీ ఇల్లీగల్ గా చేశారు వారం రోజులు. అది వారం రోజులు ఇంట్రాగేషన్ సరిపోక మళ్ళీ నా దగ్గర సంతకాలు తీసుకొని 3rd ఏసీఎం కోర్టుకి ఫ్యాక్స్ చేసి ఇంకో వారం రోజులు ఎక్స్టెండ్ చేశారు. అంటే కేవలం ఆయేషా హత్య కేసు విచారణ కోసం వేరు వేరు కేసుల్లో అంటే ఈ నేరాలు ఏంటో నాకు తెలియదు. నన్ను రెడ్ హ్యాండ్ గా పట్టుకోలేదు. పోలీసు వాళ్ళు ఏంటంటే ఎవరెవరి దగ్గర వస్తువులు పోయినాయి ఇతనే ఆ వ్యక్తి అని చెప్పమంటున్నారు. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ పీరియడ్ జైల్లో జరిగినప్పుడు ఒక సిక్కులో నుంచో పెట్టినప్పుడు 10 మంది నా కలరగా వాళ్ళని, నాలాగే కట్టుబాట్లు ఉన్న వాళ్ళని నుంచో పెట్టేసి అప్పుడు ఐడెంటిఫికేషన్ చేపియాలి. ఎవరో నల్లటాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకుని వచ్చేసి నుంచో పెట్టేసి ఐడెంటిఫికేషన్ చేసి సిక్కులోడు గడ్డం ఉంటుంది, ఎర్రగా ఉంటాడు, బుర్రగా ఉంటాడు అని అంటే ఎవరైనా గుర్తుపడతారు. అర్థమైందా? వాళ్ళు ఉట్టి ఈ రికవరీల కోసం, వాళ్ళు జరిగే నేరాల కోసం కాదు, ఉట్టి ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకోవాలని. నన్ను ఎలా మీరు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డారు? బయటపడేదే ఉంది. నేను ప్రతిదీ జరిగింది, నన్ను ఇంట్రాగేషన్ ఎలా చేశారు వీళ్ళు కస్టడీలో తీసుకునేటప్పుడు నేను కోర్టులో రిటర్న్ పిటిషన్ ఇచ్చేవాడిని.